హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ ఎలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన వీడియో వచ్చేసి అమెరికాలో హౌసెస్ మామూలుగా ఉన్నాయి కదా, అది మనం లీజ్కి వచ్చే ముందు మన ఇండియాలో ఎలాగ మనం రెంట్కి వెళ్ళే ముందు ఇల్లంతా పెయింట్ చేసి అంతా క్లీన్ చేసి ఇస్తారో, అదేవిధంగా మన లీజ్కి వచ్చే ముందు ఇల్లంతా రెనోవేట్ చేస్తారనమాట. ఏమైనా రిపేరీస్ ఉన్నా అంతేవిధంగా కింద మ్యాట్, కిచెన్, ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసి క్లీన్ చేసి పెయింట్ వేసి ఇస్తారు. అది చేసే ముందు ఎలా ఉంటుంది ఇల్లు అని చెప్పి ఈ వీడియోలో చూపించిపోతున్నా. మేము పైన ఉంటాము, థర్డ్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో ఇల్లు ఖాళీ అయింది అనమాట. బ్యాచులర్స్ ఉండేవాళ్ళు ముందు, కాబట్టి ఆ ఇల్లుని అంతా క్లీన్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అమెరికాలో ఇల్లు అని చెప్పి చూపించిపోతున్నా. రండి వచ్చేయండి, చూపించేస్తాను. వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. కానీ వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడండి. అట్లా లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అందుకే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేసుకోండి. ఓకే, వచ్చేయండి. ఇది కింద నుంచి పైకి రాగానే సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇట్లా ఉంది ఇల్లు. ఇంట్లోకి రాగానే ఇది వచ్చేసి వుడ్ అండి, నార్మల్గా టైల్స్ కాదు. ఇలా ఎంటర్ అవ్వగానే కిచెన్ ఉంటుందన్నమాట. అదే ఇటువైపు హౌస్కి అయితే ఈ పక్క కిచెన్ ఇచ్చింటాడు, ఇది వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఈ హౌస్ వచ్చేసి ఇలా ఎంటర్ అవ్వ సేమ్ మన ఇల్లు పైన ఎలా ఉందో ఈ ఇల్లు అలా ఉంటుంది. మన ఇల్లు చూపించేటప్పుడు ఎట్లా చేశారని కూడా చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి చూసేయండి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో స్టవ్ ఉంది కదా, చూడు ఇక్కడున్న పాత స్టవ్ అంతా రిమూవ్ చేసేసారు. తీసేసి మళ్ళీ కొత్తది నీట్గా పెడతారు. ఎవరైనా ఇంటికి రావాలన్నప్పుడు అన్నీ తీసేసి కొత్తవి పెడతారనమాట. ముందు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటాయి అని చెప్పి. ఇది వచ్చేసి నార్మల్ కబోర్డ్. స్టవ్ వస్తుంది కదా, స్టవ్ పక్కన నార్మల్ కబోర్డ్స్ ఇవ్వడానికి ఇట్లా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుందన్నమాట. ఇవన్నీ కబోర్డ్స్. అందులో అన్ని విండోస్ అంటున్నారు, డోర్లు అన్నీ తీసేసినారు. ఇక్కడ లైట్స్ ఇలా ఉంటాయండి. ఓన్లీ 3 లైట్స్ అట్లా ఇస్తారు అంతే. చూడు ఇక్కడ ఒకటి ఇచ్చారు ఎంట్రన్స్లో, చూస్తున్నారా? ఇక్కడ ఒకటి ఇచ్చారు కిచెన్లో, మళ్ళీ ఈడ ఒకటి ఇస్తారు అంతే. ఇంకా బెడ్రూమ్లో, ఈ హాల్లో ఏం లైట్స్ అనేది ఇవ్వరు అమెరికాలో. మనమే సపరేట్ కొనుక్కొని పెట్టుకోవాల్సిందే. ఇదే ఇటువైపు వచ్చేసి ఈ కబోర్డ్స్ అన్నీ డోర్స్కి పెయింట్ వేయాలని చెప్పి తీసి పక్కన పెట్టేసినారు. దీనికంతా పెయింట్ వేసినారు. ఇది షింక్. ఇక్కడ స్విచ్ బటన్స్ ఇట్లుంటాయన్నమాట. మళ్ళీ దీని పైన అంతా కవర్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది కిచెన్ ఎంటర్ అవ్వగానే. ఇప్పుడు ఇలానే స్ట్రైట్గా వస్తే ఇది హాల్ అనమాట. ఇదంతా క్లీన్ చేయడానికి మిషన్స్, అదంతా డోర్లు పెయింట్ చేసి పెట్టినారు. ఇది హాల్. చెప్పాను కదా అమెరికాలో టైల్స్ అలా ఏమి ఉండవు, కార్పెట్టే ఉంటుందని. కార్పెట్ కింద ఇలా ఉంటుందన్నమాట, సిమెంట్ది. దీని మీద కార్పెట్ని పరిచి నీట్గా దాన్ని మేకులతోనేమో క్లీన్గా బిగిచ్చేస్తారనమాట, మడతలు లేకోకుండా. ఇలా ఉంటుంది అంతా కార్పెట్టే మొత్తం. ఇది కిచెన్ బ్యాక్ సైడ్ వాల్ మొత్తం వుడ్డే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, అంతా చెక్కే. ఇది కిచెన్లో నుంచి ఇది డైనింగ్ హాల్ టైపు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా మెయిన్ హాల్. ఓకే, ఇప్పుడు పైన చూస్తున్నారా హోల్స్, ఇవి వచ్చేసేసి మన హీటర్లు అనమాట. హాల్లో 3 ఇచ్చింటారు. ఇక్కడ హాల్లో ఎక్కువ వేడి ఉంటుంది. ఈ దీంట్లోకి మళ్ళీ అంత గ్రిల్ కైండ్ ఆఫ్ బిగిస్తారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద హోల్ ఉంది కదా, ఆ వచ్చిన హీట్ ఇంట్లోది బయటికి వెళ్ళిపోవడానికి ఈ హోల్ అనమాట. అది పైన వచ్చేసి హీటర్ ఆన్ చేస్తే, లేదంటే ఏసీ ఆన్ చేసినప్పుడు కూల్, హీటర్ ఆన్ చేసినప్పుడు హీట్ వస్తుంది. మన ఇంటికి సరిపడా హాల్ అంతా చుట్టుకొని ఇంకా ఎక్కువైనా రిటర్న్ వెళ్ళిపోతుంది కదా వేస్ట్ గాలి, అది ఇందులో నుంచి ఇటువైపు మనకు హోల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేస్తాయి. చూస్తున్నారా, ఇది హాల్. ఇక్కడ ఎటువంటి లైట్స్ ఉండవు చూడండి హాల్లో. ఓన్లీ కిచెన్లో 3 లైన్గా 3 ఇచ్చినారు. చూస్తున్నారా, ఇది చొంపన కూడా అంతా సిమెంటే ఉంది. నార్మల్ మనం టాప్ అలుకుంటాం కదా, అదే. మనం దీని మీద, మన ఇండియాలో అయితే దీని మీద కదా మనం టైల్స్ వేసేది. వీళ్ళు టైల్స్ ఏమి వేయకున్నట్లు కార్పెట్ పరిచేస్తారనమాట. ఇవంతా కబోర్డ్స్.
ఓపెన్ చేయడానికి అంతా కబోర్డ్స్. ఇంకా ఇవేమి మేకులు అట్లాంటివి ఏమి బిగియలేదు. మేకులు అంటే మన ఇండియాలో కాదు, అలాంటివి కాదు, బట్టలు తగిలేసుకోవడానికి ఇస్తారు. ఇంకా డోర్స్ ఏవి క్లీన్గా బిగియలేదన్నమాట. ఇవంతా తీసేసినారు చూడండి. ఇది ఈ స్విచ్, ఇది ఆన్ చేస్తే ఆ లైట్ పడుతుంది. ఇది వచ్చేసి అలారం, తీసేసినారు, మళ్ళీ కొత్తది బిగిస్తారనమాట. ఇది పెద్ద ర్యాక్, ఓపెన్ చేయడానికి ఇవి లేవు కదా, రావట్లేదు. వచ్చా, ఇవంతా బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా అంతా మ్యాట్ వేసేస్తారు. ఇంకా క్లీన్ చేస్తున్నారు ఇల్లంతా. పెయింట్ ఒకటి అయ్యింది, స్మెల్ వస్తుంది ఇల్లంతా. ఇది వచ్చి ఒక బెడ్రూమ్. మనం లీజ్కి వచ్చినప్పుడు కంపల్సరీ అడిగే ఒక క్వశ్చను, ఇలా ఉంటుందంట. ఇక్కడ కూడా హీటర్ వస్తుంది, వేడి గాలి చల్లగాలి ఇక్కడ నుంచి వస్తుంది. ఇటువైపు నుంచి అటువైపు నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, లీజ్కి వచ్చే ముందు ఏమేమి, వచ్చే ముందు వాళ్ళు అడుగుతారనమాట, మీరు ఎంతమంది ఉన్నారు, పెట్స్ ఉన్నాయా, పెట్స్ ఉంటే పెట్స్ కుక్కలు పిల్ల ఏమైనా బర్డ్స్ ఉంటే దానికి సంబంధించి డాగ్కి అయితే ఒక కాస్ట్, క్యాట్కి అయితే ఒక కాస్ట్, బర్డ్స్కి అయితే ఒక కాస్ట్, అట్లా కూడా అమౌంట్ మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట రెంట్లో. ఇంకా అంతేకాకుండా మనం ఎంతమంది ఉన్నామంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 1 BHK ఇస్తారు. 3 మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కిడ్ ఉంటే 2 BHKనే తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మన ఇండియాలో మనం 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నా మన చాయిస్, సింగిల్ బెడ్రూమ్లో ఉంటామా, డబుల్ బెడ్రూమ్లో ఉంటామా, ట్రిపుల్ బెడ్రూమ్లో ఉంటామా అనేది. కానీ ఇక్కడ అట్లా కాదు, అమెరికాలో మెంబర్స్ని బట్టి ఖచ్చితంగా అలాంటి ఇల్లే ఇస్తారు. ఇప్పుడు మేము 3 మెంబర్స్ ఉన్నాం కదా, కాబట్టి 2 బెడ్రూమ్స్ హౌసే తీసుకోవాలన్నమాట. లేదు ఓన్లీ ఇద్దరే ఉన్నారు అని చెప్తే, ఇవి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్ అంతా ఓన్లీ 1 BHK హౌసే అనమాట. అది అవి ఇస్తారు. మనం చిన్నపిల్లడే కదా ఒక బెడ్రూమ్లో ఉండిపోదాం అనుకుంటే అట్లా రూల్ లేదు ఇక్కడ. కంపల్సరీ కిడ్స్ ఉన్నారంటే కిడ్స్కి సపరేట్ బెడ్రూమ్నే ఉండాలన్నమాట. కాబట్టి 2 BHK. ఇది హాల్ అంతా బెడ్రూమ్, సారీ ఇది ఇంకొక బెడ్రూము. ఇది చిన్న బెడ్రూమ్. దీంట్లో అంతగా హీటర్ ఉండలేదండి, ఎక్కువ వేడిగాలు రాదు, ఆ ఒక్కటే ఉంటుంది పైనది. ఇది కిందిది బయటకు వెళ్ళిపోవడానికి కాబట్టి ఇది కొంత చల్లగా ఉంటుంది. సమ్మర్ టైంలో ఈ బెడ్రూమ్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇది ఒక పెద్ద కబోర్డ్, ఇదంతా చూస్తున్నారా, ఇలా ఉంటుంది మెస్. ఇది వచ్చేసి వాష్రూమ్. బాత్రూంలో ఇక్కడ మన ఇండియాలో లాగా అస్సలు ఉండదండి. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు షాక్ అయిపోయాము. ఇట్లా టబ్బే ఉంటుంది, ఆ టబ్లోనే మనం దిగి స్నానం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ట్యాప్ ఇస్తాడు, హాట్ వాటర్ ఇస్తాడు, కూల్ వాటర్ ఇస్తాడు. 24/7 నీకు హాట్ వాటర్ వస్తుంది, వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండలేదు. పైన వచ్చేసి షవర్ ఉంచండి, అది విండో. అర్థమైందా? మన ఇండియాలో బాత్రూమ్ లాగా ఉండదు, ఇక్కడ టబ్బే ఇస్తాడు, మనం ఆ టబ్లో దిగే స్నానం చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఇది మిర్రర్. హాయ్, వాళ్ళంతా రిపేర్ చేయడానికి ఎటో పెట్టినారు. ఇక్కడ వచ్చేసి మామూలుగా షింక్ వస్తుంది, ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఓకే, ఈడ వచ్చి టాయిలెట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది టాయిలెట్ వచ్చే ప్లేస్. ఇక్కడ టాయిలెట్కి వాటర్ వస్తుంది, కానీ వాష్ చేసుకోవడానికి సపరేట్ మనం వాటర్ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో గన్ సిస్టమ్ ఉంటుంది, ఇండియన్ టాయిలెట్ అయితే మనం బకెట్లో వాటర్ ఎత్తుకుపోతాము అంతే. ఇక్కడ అట్లా ఏం లేదు, డ్రై అంతా ఫుల్ ఇది డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఏం మ్యాట్ ఉండదు, బాత్రూంలోనూ కిచెన్లో మ్యాట్ ఇవ్వడం అనమాట. ఎందుకంటే మనం వెట్ చేస్తూ ఉంటాం కాబట్టి తడిసిపోతుంది కాబట్టి ఇట్లే ఉడ్డిస్తాడు. మనం నార్మల్ మ్యాట్లు వేసుకోవాల్సిందే. ఇట్లా టబ్లో స్నానం చేసుకోవాలి. ఇది టాయిలెట్ వస్తుంది, ఇది వచ్చేసి నార్మల్ షింక్ వస్తుంది అనమాట. ఇట్లుంటుంది బాత్రూము. ఇక్కడంతా టిష్యూ సిస్టమ్ అనమాట, అక్కడ టిష్యూ పెట్టుకోనేకే ఆ ప్లేస్. ఇలా ఉంది బాత్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే ఇలా స్ట్రైట్ కనిపిస్తుంది. బయట మనం వచ్చాం కదా,
ఈ 2 బెడ్రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి. ఇది చిన్న రో లాగా ఉంటుంది, అది హాలు, బయటికి వెళ్ళే గేట్. ఇదండి, ఇలా ఉంటుంది అమెరికాలో ఇల్లు. ముందు మనం ఇంట్లోకి రావడానికి ముందు ఇలా ఉంటుంది, మనం వచ్చే ముందు అంతా రెడీ చేసి పెట్టింటారనమాట. చూస్తున్నారా? విత్ గ్లాస్ దీనిపై నెట్ ఉంటుంది. ఇది ఓపెన్ అయ్యేది పెద్ద ఇది, ఈ రెండు ఓపెన్ అవుతాయి అనమాట. ఫుల్ లాక్ చేసేసుకోవాలి. లాక్ చేయకపోయినట్టుంటే స్నో టైంలో చాలా చల్లగాలి వచ్చేస్తుంది లోపలికి, కాబట్టి లాక్ చేసుకోవాలి. ఇదండి ఇవాళ మన వీడియో. అమెరికాలో ఎలా ఉంటుంది, మన ఇంట్లో వచ్చే ముందు ఎలా రిపేర్ చేస్తారు, ఏమేమి వస్తువులు పెడతారని చెప్పి చూపించాను. నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.